దేశవ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో పీజీ చదవాలనుకునే విద్యార్థుల కోసం ఐసీఏఆర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన అర్హతలేంటి, ముఖ్యమైన తేదీలు వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ వంటి 20 రకాల విభాగాల్లో పీజీ అడ్మిషన్లు పొందవచ్చు. దీనికోసం సంబంధిత విభాగంలో బీఈ, బీఎస్సీ, బీటెక్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 31 ఆగస్టు 2026 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ మే 8న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 7 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తులో ఏమైనా పొరపాటు జరిగితే జూన్ 9, 10 తేదీల్లోపు సరిచేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూలై 4న నిర్వహిస్తారు. పరీక్షలో మెరిట్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 74 అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులు రూ. 1,300, ఓబీసీ అయితే రూ. 1,255, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 675 చెల్లించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కర్నూలు, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.